సర్జరీ అంటే ఎవరికన్నా ఫస్ట్ గుర్తొచ్చేది ఏదో రక్తపాతం జరిగిపోతుంది, కుట్లు పడతాయి, అటు కదలకూడదు ఇటు కదలకూడదు, బెడ్ రెస్ట్ తీసుకోవాలి, చాలా రోజులు పనులు చేసుకోలేము అని ఒక భ్రమలో ఉంటారు. ఇప్పుడు మనకున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీలో అనగా లాప్రోస్కోపీ అండ్ లేజర్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనకు సర్జరీస్ అన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ డే కేర్ సర్జరీస్ అయిపోయాయి. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒకటి సర్జరీ అంటే భయపడే జనాలకి ఇంకొంచెం నమ్మకం అండ్ ధైర్యం కలిగించేలా ఉండాలి అని. ఈరోజు మనం చూపించబోయే సర్జరీ ఏంటి అంటే హెర్నియా సర్జరీ అంటాం. హెర్నియా అంటే ఏంటి ఈ వీడియో తెలియని వాళ్ళకి, హెర్నియా అంటే మనకు సో లాప్రోస్కోపీ స్టెప్లో భాగంగా ఫస్ట్ మనకున్న కడుపులో మనం ఏం చేస్తాము, గ్యాస్ అనేది నింపుకోవాలి. సో దట్ కెమెరా పెట్టుకొని స్పేస్ మనకు అవైలబుల్గా ఉండడానికి. సో ఆ కెమెరా పెట్టుకోవడానికే మనం ఫస్ట్ గ్యాస్ నింపడానికి ఒక చిన్న సర్జరీ అంటే ఎవరికన్నా ఫస్ట్ గుర్తొచ్చేది ఏదో రక్తపాతం జరిగిపోతుంది, కుట్లు పడతాయి, అటు కదలకూడదు ఇటు కదలకూడదు, బెడ్ రెస్ట్ తీసుకోవాలి, చాలా రోజులు పనులు చేసుకోలేము అని ఒక భ్రమలో ఉంటారు. ఇవన్నీ ఒక 10-15 సంవత్సరాల ముందు మాటే. కానీ ఇప్పుడు మనకున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీలో అనగా లాప్రోస్కోపీ అండ్ లేజర్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనకు సర్జరీస్ అన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ డే కేర్ సర్జరీస్ అయిపోయాయి. అంటే పేషెంట్ అడ్మిట్ అయిపోయి డిశ్చార్జ్కి 24 గంటలు కూడా పట్టకనంత తక్కువ టైంలోనే మనకు సర్జరీ నుంచి డిశ్చార్జ్ కూడా అయిపోతున్నారు. అదంతా ఏ విధంగా కుదురుతోంది అంటే కేవలం టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అవ్వడం వల్లనే. సో ఈ రోజు సర్జరీలో భాగంగా మనం లాప్రోస్కోపీ ద్వారా ఎగ్జాక్ట్లీ సర్జరీ ఎలా చేస్తాము అని లైవ్ లో చూపించడం జరుగుతుంది. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒకటి సర్జరీ అంటే భయపడే జనాలకి ఇంకొంచెం నమ్మకం అండ్ ధైర్యం కలిగించేలా ఉండాలి అని. అండ్ ఇంకొక ఉద్దేశం ఏంటి అంటే, ఇప్పుడున్న కాలంలో చదువుకున్న డాక్టరే కాకుండా చదువుకోని వాడు కూడా డాక్టర్ గా చలామణి అవుతున్న ఈ రోజుల్లో మనకు నిజాలు ఏంటి అని వెరిఫికేషన్ లేకుండా అందరూ డాక్టర్స్ గా ప్రమోట్ చేసుకుంటున్నారు. సో ఆ ప్రమోషన్ కి భిన్నంగా మనం లైవ్ లో నిజంగా రిజల్ట్స్ సహా చూపిస్తే తప్ప పేషెంట్ కి ఆ ట్రస్ట్ అండ్ గెయిన్ కాన్ఫిడెన్స్ ఉండాలి అనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్. సో ఈ రోజు మనం పేషెంట్ కి ఆల్రెడీ అనెస్థీషియా ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం చూపించబోయే సర్జరీ ఏంటి అంటే హెర్నియా సర్జరీ అంటాం. హెర్నియా అంటే ఏంటి ఈ వీడియో తెలియని వాళ్ళకి, హెర్నియా అంటే మనకు కడుపును ప్రొటెక్ట్ చేసే కండరాలలో ఎక్కడన్నా గ్యాప్ వచ్చి ఆ గ్యాప్ ద్వారా పేగులు గానీ పేగుల పైన ఉన్న కొవ్వు గానీ ఆ గ్యాప్ ద్వారా బయటకు వెళ్తే దాన్నే హెర్నియా అంటాం. సో హెర్నియా సర్జరీలో జనరల్ ఏం చేస్తామంటే, ఏ మజిల్ అయితే వీక్నెస్ లో గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ ని సీల్ చేస్తూ మనం మెష్ అనే దాంతో మనం సీల్ చేసుకోవడం జరుగుతుంది. ఏ విధంగా అంటే టైర్ కి పంక్చర్ అయితే ఏ విధంగా అయితే పంక్చర్ ని సీల్ చేసేలా ప్యాచ్ చేస్తారో అదే విధంగా మన మజిల్ కి జరిగిన పంక్చర్ ని ప్యాచ్ చేయడానికి మనం మెష్ తో మనం సీల్ చేయడం జరుగుతుంది. సో అదంతా ప్రాసెస్ 1 సెంటీమీటర్ హోల్స్ తో ఎలా జరుగుతుందనే మీరు చూస్తారు. సో ఫస్ట్ స్టెప్ ఏముంటుంది అంటే, మనకు కడుపులో మనకి సర్జరీ చేసుకునేది లాప్రోస్కోపీలో టెక్నాలజీ ఎలా వాడతాము అంటే, లోపల కెమెరా పెట్టేసుకొని ఆ కెమెరా సహాయంతో లోపల ఏమేమి జరుగుతుంది అనేది ఒక మానిటర్ కి కనెక్ట్ చేసేసుకొని ఆ మానిటర్ ని చూసుకుంటూ మనం సర్జరీ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ లోపల కెమెరా పెట్టేసి ఆ మానిటర్ లో చూస్తూ రెస్ట్ ఆఫ్ ద సర్జరీ విల్ బి కంప్లీటెడ్. సో ఒక హోల్ వచ్చి కెమెరాకు ఉంటుంది, మిగతా 2 హోల్స్ వచ్చి మనకు రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కి ఈక్వలెంట్ గా లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయి. సో లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది మీరు చూడగలరు. సో ఈ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మన వేలులో సగం కంటే చిన్నగా ఉంటాయి. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. సో ఇక్కడ చూపించినట్టు మనకు అనేకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అన్ని సన్నగా పొడుగ్గా. సపోజ్ ఈ ఇన్స్ట్రుమెంట్ స్పెషాలిటీ ఏంటి, మనకు సిజర్ లాంటిది. మనకి ఏదైనా కట్ చేయాలన్నా మనం లోపల చేయి పెట్టి కట్ చేయడం కంటే ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఇంత పొడుగున్న ఇన్స్ట్రుమెంట్ లో లోపల మనం ఇక్కడున్న హ్యాండిల్ ని మ్యానిపులేట్ చేసే కొద్దీ మనకు ఇన్స్ట్రుమెంట్ టిప్ లో మనకు మూమెంట్ అనేది గమనించగలం. సో ఈ ఇన్స్ట్రుమెంట్ స్పెషాలిటీ సిజర్ అంటాం. ఇది వేరే ఇన్స్ట్రుమెంట్. సో ఫర్ హోల్డింగ్ పట్టుకోవడానికి అన్నట్లు. ఒకవేళ ఏదైనా సెన్సిటివ్ స్ట్రక్చర్ లైక్ పేగుల్ని అట్లా పట్టుకుంటున్నాం, బవెల్ హోల్డింగ్ అని సపరేట్ ఫోర్సెప్స్, ఇలా ఒక్కొక్కటి సపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి లాప్రోస్కోపీలో మనకు ఉండడం జరుగుతాయి. సో లాప్రోస్కోపీ స్టెప్లో భాగంగా ఫస్ట్ మనకున్న కడుపులో మనం ఏం చేస్తాము, గ్యాస్ అనేది నింపుకోవాలి. సో దట్ కెమెరా పెట్టుకొని స్పేస్ మనకు అవైలబుల్గా ఉండడానికి. సో ఆ కెమెరా పెట్టుకోవడానికే మనం ఫస్ట్ గ్యాస్ నింపడానికి
ఒక చిన్న పైపుని మనం నీడిల్ని ఇన్సర్ట్ చేసి ఏ విధంగా అయితే టైర్లో మనం గాలి నింపుతామో అదే విధంగా ఈ కడుపులో మనకు ఈ విధంగా గ్యాస్ అనేది నింపడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తే స్లోగా కడుపు అనేది ఉబ్బుకోవడం అనేది గమనించగలరు. సో వన్స్ ఆ స్పేస్ అనేది క్రియేట్ అయిన తర్వాత మన ఫస్ట్ స్టెప్ ఆఫ్ సర్జరీ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు వన్స్ గ్యాస్ అనేది నింపుకున్నాక మళ్ళీ లోపల కెమెరా ఇన్సర్ట్ చేసుకోవడానికి ట్రొకార్స్ అనే స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టడం జరుగుతుంది. ఇది మన వేలంతా పొడుగా ఉంటాయి అండ్ దాంట్లోకి గ్యాస్ వెళ్ళేటట్టు మనకు ఈ ట్యూబింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్స్ కెమెరా పెట్టగానే మనం కెమెరా, ఇది మనకి సిస్టర్ చేతిలో ఉండేదే మనకు కెమెరా అంటాం. ఈ పొడుగైన కెమెరాని మనం కడుపు లోపల పెట్టేసి ఇన్సర్ట్ చేసిన తర్వాత కడుపులో ఉన్న అవయవాలన్నీ కూడా మనం ఇకపైన ఆ మానిటర్లో చూసుకోవచ్చు. సో లోపల జరిగేదంతా మనం ఈ కెమెరా సహాయంతో ఈ మానిటర్లో చూసుకుంటూ రెస్ట్ ఆల్ సర్జరీస్ లైక్ ఏ వీడియో గేమ్ లోపల ఏమేం జరుగుతుంది అనేది మనం ఈ మానిటర్లు ఉంటూ చూసేసుకోవడమే. సో ఇందాక చెప్పినట్టే ఈ పేషెంట్కి హర్నియా అనేది ఉండడం జరిగింది. సో హర్నియా అంటే ఏమనుకున్నాం, మజిల్లో గ్యాప్ వచ్చి ఆ గ్యాప్ నుంచి లోపల నుంచి బయటకు వెళ్తుంటే హర్నియా అనుకున్నాం. సో యూ కెన్ అప్రిషియేట్ ద గ్యాప్ హియర్. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మజిల్ జనరల్లీ ఇలా ఇంటాక్ట్గా పదిలంగా ఉండాలి. బట్ ఆ మజిల్లోనే ఇక్కడ గ్యాప్ వచ్చేసి పేషెంట్కి దగ్గినప్పుడు కానీ బరువులు ఎత్తినప్పుడు కానీ ఈ గ్యాప్ ద్వారా పేగులన్నీ బయటకు వచ్చి పేషెంట్కి గజ్జల్లో వాపు అనేది వచ్చేది. సో ఇప్పుడు మనం దీన్ని సీల్ చేస్తూ మెష్ అనేది పెట్టుకోవడమే సర్జరీ యొక్క మెయిన్ ఉద్దేశం. సో లాప్రోస్కోపీలో మనకు జనరల్లీ 3 హోల్స్ మినిమం కావాల్సి వస్తుంది. సో ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న 1 సెంటీమీటర్ ఇన్సిషన్ ఎందుకు అంటే కెమెరా కోసమని, మిగతా 2 ఇన్సిషన్స్ ఎందుకు అంటే మన కుడి చెయ్యి అండ్ ఎడం చెయ్యికి ఈక్వలెంట్గా, బికాజ్ మన చేతులు లోపల పెట్టలేం కాబట్టి ఈ లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ని మనం లోపల పెట్టేసి ఒకటి రైట్ హ్యాండ్ అండ్ ఒకటి లెఫ్ట్ హ్యాండ్కి ఈక్వలెంట్గా ఈ చిన్న చిన్న హోల్స్ ద్వారా మనం లోపల పెట్టేసి రెస్ట్ ఆఫ్ ద సర్జరీ లోపల చూడడం జరుగుతుంది. ఒకసారి ఇదే లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా కనిపిస్తాయి అనేది మీరు మానిటర్లో చూడగలరు. సో ఇక్కడ మనకు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉన్నట్టు ఇప్పుడు మీరు చూస్తే లెఫ్ట్ హ్యాండ్లో నా మూమెంట్ కొద్దీ లోపల మనకు ఏదో పట్టుకోవాలన్నా, సపోజ్ కిందన్న పేగుల్ని పట్టుకోవాలి, మనం చిన్న హోల్స్తో లోపల ఈ కెమెరాని చూసుకుంటూ ఏ పేగుల్ని పట్టుకోవాలి అనేది కూడా మనకి ఈ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం మ్యానిపులేట్ చేసుకోవచ్చు. సో మనకు లాప్రోస్కోపీలో ఇంకొక అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే మనం కడుపులో గ్యాస్ నింపుకున్న తర్వాత ఈ స్పేస్ అంతా మనకు వస్తుంది కాబట్టి మనం కెమెరా తిప్పే యాంగిల్ బట్టి మన కడుపులో ఉన్న అవయవాలన్నీ కూడా మనం చూడవచ్చు, ఆర్గన్స్ అన్నీ కూడా. సపోజ్ ఈ పేషెంట్కి మనకు ఇది ఫుట్ ఎండ్, ఇది హెడ్ ఎండ్. సో మన కిందికి పక్కకి వెళ్ళే కొద్దీ మనకి ఇక్కడ యూరినరీ బ్లాడర్ అనేది కనిపిస్తుంది అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్ అన్నీ కనిపిస్తున్నాయి, లార్జ్ ఇంటెస్టైన్ కనిపిస్తుంది. వాటితో పాటు ఇంకొంచెం పేషెంట్కి తల సైడ్కి వచ్చినట్లయితే, సో అదే లోపల చూసినట్లయితే మనకి ఇక్కడ లివర్ కనిపిస్తుంది, గాల్ బ్లాడర్ అనే స్ట్రక్చర్ కనిపిస్తుంది అండ్ ఇంకొంచెం పక్కకు వచ్చి చూసినట్లయితే మనకి ఇక్కడ స్టమక్ కనిపిస్తుంది. ఉబ్బుకున్న ఈ స్ట్రక్చర్ని స్టమక్ అంటాం అండ్ ఇక్కడ ఏదో కొట్టుకుంటున్నదే హార్ట్. సో అన్ని స్ట్రక్చర్స్ కూడా మనం లాప్రోస్కోపీ ద్వారా మనం చూడడం పాసిబుల్ అవుతుంది ఈ ఒక్క చిన్న హోల్ ద్వారానే. సో దిస్ విల్ బి ద అడ్వాంటేజ్ ఆఫ్ లాప్రోస్కోపీ. ఈ పేషెంట్కి ఒక సైడే కాకుండా బోత్ సైడ్స్ హర్నియా అనేది ఉండడం గమనిస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, హర్నియా సర్జరీలో మెష్ పెట్టుకోవాలి అనుకున్నాం. సో ఇప్పుడు మీరు బాగా అప్రిషియేట్ చేయగలరు, ఇక్కడ బాగా ఒక పెద్ద హోల్ అనేది కనిపిస్తుంది. ఆ హోల్లో నుంచి మన ఇన్స్ట్రుమెంట్ అనేది లోపలికి బయటికి వెళ్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ హోల్ని సీల్ చేసేలా మనం మెష్ అనేది పెట్టుకోవాలి. యాజ్ డిస్కస్డ్ ఆల్రెడీ టైర్ పంక్చర్ అయితే ప్యాచ్ పెద్దదేయాలన్నట్టు మనకు ఈ పంక్చర్ని సీల్ చేయడానికి మెష్ అనేది కూడా పెద్దదేయాలి. సో ఆ మెష్ పెద్దదేయాలి అన్నప్పుడు స్పేస్ క్రియేషనే ఇప్పుడు మనం ఇప్పటి వరకు చేసాము. సో మనకు ప్రిన్సిపల్ ఆఫ్ మెష్ ఏముంటుంది అంటే హోల్ నుంచి కుడి పక్క కానీ ఎడం పక్క కానీ పై పక్క కానీ కింద పక్క కానీ అన్ని డైమెన్షన్లో మినిమం 5 సెంటీమీటర్స్ అన్న ఓవర్లాప్ ఉండేలా మనం స్పేస్ అనేది క్రియేట్ చేసుకొని మనం మెష్ అనేది పరుచుకోవాలి. సో ఈ హోల్కి రైట్ సైడ్, కింద సైడ్, పై సైడ్, లెఫ్ట్ సైడ్ అన్ని పక్కల మనం స్పేస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు పేషెంట్కి ఆల్రెడీ ఆపోజిట్ సైడ్ కూడా ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ కూడా ఇదే విధంగా మనం స్పేస్ క్రియేషన్ చేసుకొని మనం మెష్ పెట్టేసుకుంటే మన సర్జరీ పూర్తవుతుంది. సో ఆపోజిట్ సైడ్ ఎలా స్పేస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మెష్ పెట్టుకునేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాం. సో ఇప్పుడు మనకు బోత్ సైడ్స్ హర్నియాని మనం సపరేట్ చేసుకున్నాము. సో దిస్ ఈస్ ద లెఫ్ట్ సైడ్ హర్నియా, దిస్ ఈస్ ద రైట్ సైడ్ హర్నియా. ఇక్కడ మనకు కింద తెల్లగా మెరుస్తున్నదే మనకు నడుం దగ్గర ఉన్న బోను. ఆ బోన్కి రైట్ సైడ్లోను లెఫ్ట్ సైడ్లోను 2 సైడ్స్ మనం హర్నియాకు ఉంది. సో ఇప్పుడు ఈ హోల్ని సీల్ చేసేలా మనం ఇటు పక్కంతా కూడా స్పేస్ క్రియేట్ చేసుకోవడం జరిగింది అండ్ ఇటు సైడ్ కూడా స్పేస్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు 2 హోల్స్ని సీల్ చేసేలా మనం మెష్ అనేది పెట్టుకుంటాం.
మెష్ ఏ విధంగా 1 సెంటీమీటర్ హోల్ ద్వారా పెట్టుకుంటాం అనేది మీరు చూడగలరు. సో ప్రతిసారి కూడా మనం మెష్ అనేది ఇన్సర్ట్ చేసుకునే ముందు హెర్నియా సర్జరీలో అత్యంత జాగ్రత్తగా ఏం తీసుకోవాలి అంటే మెష్ అనేది ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవడం. సో అందుకే ఆల్రెడీ మనం ఇప్పటి వరకు వాడిన గ్లౌస్ కాకుండా దానిపైన ఒక కొత్త ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ న్యూ గ్లౌస్ అనేది వేసుకోవాలి మెష్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు. అండ్ ఆ మెష్ కూడా మనకి సపరేట్ సీల్డ్ కవర్లో రావడం జరుగుతుంది. సో మెష్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకుండా గ్లౌస్ ఎవరైతే చేంజ్ చేశారో వాళ్ళే ముట్టుకోవాలి. అండ్ మనకు మెష్ అనేది కూడా ఇలా సీల్డ్ ప్యాక్లో వస్తుంది. ఈరోజు మనం సర్జరీలో వాడబోయేది 3D మెష్ అంటాము. సో ఇది ఏ విధంగా ఓపెన్ చేస్తాము, ఏ విధంగా లోపల ఇన్సర్ట్ చేస్తాము అనేది మీరు చూస్తారు. ఈ విధంగా మనకు బాక్స్లో సీల్డ్ కవర్లో రావడం జరుగుతుంది 3D మెష్ అనేది. ఇలా సీల్డ్ ప్యాక్లో వచ్చింది అనేది ఎవరు ముట్టుకోకుండా మనకి ఇలా భద్రంగా తీసుకోవాల్సి వస్తుంది. సో యాజ్ సెడ్ మనకి ఇవంతా కూడా బాగా సీల్డ్ ప్రొటెక్షన్ లాగా వస్తుంది. అండ్ దీంట్లో మనము మెష్ని ఈ విధంగా తీసుకొని నార్మల్ మెష్కి 3D మెష్కి ఎక్కడ తేడా వస్తుంది అంటే ఇప్పుడు మీరు చూస్తే నార్మల్ ఫ్లాట్ మెష్ ఎట్లుంది ఒక పేపర్ లాగా పనుకుంటుంది. బట్ ఈ 3D మెష్ ఎలా ఉంటుంది మనకు 3D కాన్ఫిగరేషన్ ఉండడం వల్ల ఒక కాన్కేవిటీ అండ్ కాన్వెక్సిటీ అనేది మనం గమనిస్తారు. అండ్ ఈ మెష్లో మనకు అడిషనల్గా మార్కింగ్ కూడా వస్తుంది ఇది ఎటు సైడ్ కరెస్పాండ్ అయ్యేటట్టు అని. ఈ విధంగా మెష్ని మనం 1 సెంటీమీటర్ హోల్లో పట్టేంత సన్నగా పెట్టేసుకొని సో ఈ విధంగా మనం మెష్ని 1 సెంటీమీటర్ హోల్లో ఇలా అమర్చుకుంటాం. సో మనకు ఇది వరకు మనం మెష్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. అండ్ మెష్ అనేది పరుచుకున్న తర్వాత మెష్ని ఎలా ఫిక్స్ చేసామనేది కూడా మీరు వీడియోలో చూశారు. సో ఇప్పుడు సర్జరీ అయిపోయింది. అండ్ సర్జరీ అయిపోయిన తర్వాత మనం పెట్టిన లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా తీసేసాము. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ పిక్చర్. ఒకసారి మీరు చూస్తే మనకు ఒక పెద్ద ఇన్సిషన్ ఉంది, 2 చిన్న ఇన్సిషన్స్ ఉన్నాయి. ఈ పెద్ద ఇన్సిషన్ని మనం కెమెరా కోసం పెట్టుకోవడం జరిగింది. కెమెరా పెద్దది ఉంటుంది కాబట్టి ఇవి లాప్రోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ కోసం పెట్టడం జరిగింది. సో ఇంత పెద్ద కడుపులో ఇంత చిన్న కోతల ద్వారానే అయిపోయింది. సో అందాకే మనం అనుకున్నట్టు ఎంత పెద్ద సెంటీమీటర్ వస్తుంది అనుకుంటే మనకి ఇవి చిన్న హోల్స్ అనుకున్నాం. ఇవి సుమారు ఎంత ఉన్నాయని మీరు చూసుకుంటే మనకు ఒక సగం సెంటీమీటర్ అంత గ్యాప్ అంతా ఈ చిన్న హోల్స్ ఉన్నాయి. అండ్ దీని వరకు సుమారు 1 సెంటీమీటర్ 1.1 to 1.2 సెంటీమీటర్స్ వరకు ఈ చిన్న హోల్తో. సో ఈ చిన్న సెంటీమీటర్ ఇందాక మనం అనుకున్నట్టు ఒక 1 సెంటీమీటర్ అండ్ 2.5 సెంటీమీటర్స్ హోల్స్తోనే మనకు 2 పక్కల కూడా మనకు హెర్నియా సర్జరీ అనేది అయిపోవడం జరిగింది. ఇదే ఓపెన్ సర్జరీలో అయితే మనకు కుడి పక్క ఒక 10 సెంటీమీటర్లు ఎడం పక్క 10 సెంటీమీటర్లు సపరేట్ కోతల ద్వారా మనకు సర్జరీ చేసుకోవాల్సిన అవసరం వచ్చేది. సో నొప్పి ఆర్ బ్లడ్ లాస్ అనేది కూడా గంతకు తగ్గ బొంత అన్నట్టు చిన్న కోతలు అయితే పెయిన్ తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ ఏమీ ఉండదు అండ్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. అదే కోత పెద్దదయ్యే కొద్దీ మనకు బ్లడ్ లాస్ పరంగా కానీ రికవరీ పరంగా కానీ కుట్లు పడ్డం కానీ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ పేషెంట్కి ఏం చేస్తాము అంటే మనకు చిన్న చిన్న హోల్సే వచ్చాయి కాబట్టి మనకు దీనికి బయట కుట్లు అనేవి ఏమీ లేకుండా మనం స్కిన్ గ్లూ అనే ఒక ఫెవికాల్ లాంటి దాంతో అంటే చర్మానికి ఫెవికాల్ లాంటిది అన్నట్లు దాన్ని స్కిన్ గ్లూ అంటాం. ఆ స్కిన్ గ్లూతో మనం ఈ ఏర్పడిన స్కిన్ లో గ్యాప్స్ ని మనం క్లోజ్ చేసుకుంటాం. సో దట్ పేషెంట్ కి జనరల్లీ సర్జరీ అంటే ఏముంటుంది ఎన్ని కుట్లు పడ్డాయి అండ్ మళ్ళీ కుట్లు ఇప్ప తీసుకోవడానికి రావాలా డ్రెస్సింగ్ ఆర్ పట్టి చేసుకుంటూ ఉండాలా అని అడుగుతూ ఉంటారు. మనకు లాప్రోస్కోపిక్ సర్జరీ చేసుకున్న పేషెంట్స్ లో ఇంతే చిన్న హోల్స్ తో మనకు సర్జరీ అయిపోతుంది కాబట్టి దీన్ని స్కిన్ గ్లూతో క్లోజ్ చేసేసి దానిపైన కూడా మనం వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్ వేసేస్తాము. సో దట్ పేషెంట్ నెక్స్ట్ రోజు నుంచే కూడా మనకు స్నానం చేసేటట్టు అండ్ తిరిగి మనకు కుట్లు ఇప్ప తీసుకోవడాలు ఆర్ డ్రెస్సింగ్లు చేసుకోవడాలని ఎటువంటి అవసరం పడకుండా మనకి ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ ఫెసిలిటేట్ అవుతుంది. ఇది ఈ వూండ్స్ ని కూడా మనం స్కిన్ గ్లూతో క్లోజ్ చేసిన తర్వాత ఫైనల్ పిక్చర్ అనేది మీరు చూస్తారు. సో ఇప్పుడు ఏర్పరిచిన మనకి ఈ చిన్న చిన్న హోల్స్ని కూడా క్లోజ్ చేసుకోవడానికి ఇప్పుడు మన చేతిలో ఉండేదే స్కిన్ గ్లూ అంటాము. ఈ స్కిన్ గ్లూ ద్వారా ఇది ఎలా క్లోజ్ చేశారనేది మీరు చూస్తారు. సో ఇక్కడ గ్యాప్ కనిపిస్తుందా, ఈ గ్యాప్ను అప్రాక్సిమేట్ చేయడానికి మనకి ఈ స్కిన్ గ్లూ సహాయంతో ఏ విధంగా చేస్తారని మీరు చూస్తారు. జస్ట్ ఇప్పుడు గమ్ అతికించినట్టు మనకు ఆ పైన ఏర్పరిచిన చిన్న హోల్ని అప్రాక్సిమేట్ చేయడానికి ఈ విధంగా గ్లూ అనేది అప్రాక్సిమేట్ చేసేసి ఆ రెండింటిని దగ్గర చేసేలా మనం స్కిన్ని అతికిచ్చేస్తే ఒక 30 సెకండ్స్ అట్లా వదిలేస్తే ఆ రెండు ఏ విధంగా అతుక్కుంటాయో మీరే చూస్తారు.
సో ఇప్పుడు చూసారా, ఇది వరకు మన గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని సిస్టర్ మనకి ఇలా స్కిన్ గ్లూ సహాయంతో క్లోజ్ చేసేయడం వల్ల కుట్లు అనేవి లేకుండా అసలు సర్జరీ జరిగిందా లేదా అన్నంత చిన్న హోల్తో అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూస్తారు, ఇది చిన్న హోలు మనకి స్కిన్ గ్లూ వేయకముందు, ఇది స్కిన్ గ్లూ వేసాక. సో లిటరల్లీ పేషెంట్కి అసలు సర్జరీ జరిగిందా లేదా అన్నంత నీట్ అండ్ క్లీన్గా మనకు లాప్రోస్కోపీ సర్జరీ అనే టెక్నాలజీ మనకు ఇప్పుడు అందుబాటులో ఉంది. సో ఇదంతా చూసిన తర్వాత మీకు సర్జరీ గురించి ఉన్న భయాలు, రక్తం బ్లడ్ లాస్ పరంగా కానీ, కుట్లు పడతాయి ఆర్ ఎంత పెద్ద కోత వస్తుంది అండ్ తర్వాత ఎట్లా కనిపిస్తుంది అనే భయాలన్నీ తీరాయని ఆశిస్తూ, సో లాప్రోస్కోపీ అండ్ లేజర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఫెసిలిటీస్ అన్నిటినీ మీరు చూసుకున్నట్లయితే మీకు అసలు కుట్లు లేకుండా, పెద్ద కోతలు లేకుండా, బెడ్ రెస్ట్ అంటూ ఏం లేకుండా, పథ్యం అనేది ఏం అవసరం లేకుండా సర్జరీస్ అన్ని ఫెసిలిటీస్ మీకు కుదురుతాయి. సో ఆప్ట్ ఫర్ లాప్రోస్కోపీ అండ్ లేజర్ టెక్నిక్స్. థ్యాంక్ యూ.